వెచ్చని నీ పొగరే జంపరే కలికితే నర నరమున హైపరే హైపరే హైపర్రే నేనేమో బోల్డ్ అంతా హైపర్రే హైపడితే నీ కూడా ఎక్కిస్తా హైపర్రే హైపర్రే నేనేమో బోల్డ్ అంతా హైపర్రే హైపడితే నీ కూడా ఎక్కిస్తా హైపర్రే రౌడీ రేపేసావు నాలో వేడి అరే నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. సంగారెడ్డికి వచ్చేసాము రైమ్ అనుకుంటూ ఆడాలా మజాక సూపర్ గా ఉంది ఎనర్జీ ఇక్కడ మా పార్టిసిపెంట్స్ వచ్చేస్తే ఈ ఎనర్జీ కాస్త డబుల్ అవుతుంది గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే వస్తున్న బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారో సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అట్టకొన్నట్టు మగారు పీక పోతమారా అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆధారం నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం నువ్వెట్టాగంటే అట్టే చేయి చిట్టా పట్టానేసేసి నితరమని హద్దులు తట్టి పెట్టే పందేరా ఆల్రైట్ సో మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు సంగారెడ్డిలో పేర్లు తెలుసుకుందాం మీ పేరండి బి గీత బి గీత గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ వెరీ నైస్ మీ పేరండి స్నేహ స్నేహ మీరేం చేస్తుంటారు జాబ్ చేసి జాబ్ చేస్తున్నారు వెరీ నైస్ మీ ఇద్దరు ఏమవుతారు తల్లి కూతురు తల్లి కూతుర్లు వెరీ గుడ్ ఓకే ఒక వైపు తల్లి కూతుర్లు అండ్ ఇంకో వైపు మీ పేరండి సౌజన్య నరేంద్ర సౌజన్య నరేంద్ర నరేంద్ర గారు మీ ఆయన ఎస్ మీరు ఏం చేస్తుంటారు నేను తెలంగాణ మోడల్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్ని టీచర్ వెరీ Yeah. నైస్ మీరండి నా పేరు జి గాయత్రి జి గాయత్రి గారు ఏం చేస్తుంటారు డిగ్రీ డిగ్రీ చేస్తున్నారు వెరీ గుడ్ మీ ఇద్దరు వదిన మడదలు చూద్దాం వదిన మరదలు గట్టి పోటీ ఇస్తారా లేదా అనేది చాలా గట్టి పోటీ ఫస్ట్ పరిచయాల నుంచి స్టార్ట్ చేద్దాం పరిచయాలు జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం ఎంటర్టైన్ చేయాలి మీరేం చేస్తున్నారు డైలాగ్ డైలాగ్ చెప్తారా రెడీ యాక్షన్ ఏంటిగా రెడీ అవుతున్నావు రెడీ కావడానికి నేనేమైనా పిచ్చిదాని అనుకున్నావా వదిన రవితో ఆడాల మజాక ప్రోగ్రామ్ కి వచ్చా సెల్ఫీ దిగుతా వావ్ అందుకే తయారవుతున్నారా సెల్ఫీ కోసమా ప్రోగ్రామ్ కోసమా మీరేం చేస్తున్నారు డైలాగ్ చెప్తా డైలాగ్ చెప్తారా యాక్షన్ నేను రవిని ఆడించడానికి వచ్చా మధ్యలో ఎవరైనా అడ్డొస్తే తొక్కేస్తా నన్ను ఆడించడానికి వచ్చిందంట మధ్యలో నుండి వస్తే తొక్కేస్తంట నాయన మీరు చాలా వైలెంట్ గా ఉన్నారు పూలు అమ్మాయిలను చూపెట్టండి అమ్మాయిలను చూపెట్టండి సూపర్ మీరేం చేస్తున్నారండి డైలాగ్ చెప్ మీరు డైలాగ్ చెప్తున్నారా యాక్షన్ సంగారెడ్డి నుంచి వచ్చింది సాఫ్ట్ గా లవర్ గర్ల్ లా ఉందనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చే కూతురు అద్భుతంగా చెప్తే తల్లి మహా అద్భుతంగా చెప్పాలి ఇప్పుడు జోకా డైలాగా డైలాగ్ డైలాగా రెడీ నీకు ఈగో లోపలే ఉందేమో నాకు నా చుట్టూ వైఫై లా ఆడియన్స్ లోనే ఉంటుంది యూజర్ నేమ్ ఆడాల మజాక పాస్వర్డ్ రవి పాస్వర్డ్ చెప్పేసి ఇష్టం ఉన్నాడు వాడుకోండి సూపర్ అండి చాలా బాగా చెప్పారు నలుగురిలో కూడా బీభత్సంగా ఉంది జోష్ చూద్దాం ఏం జరుగుతుందో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఫస్ట్ రౌండ్ లో నేను మీ ఇద్దరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇస్తా ఆ క్యారెక్టర్ లో నేను గొప్ప అంటే నేను గొప్ప అని మాట్లాడుకోవాలి ఓకేనా కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడాలి ఎన్ని తక్కువ అయితే ఆంగ్ల పదాలు వాడతారో అంత దగ్గరికి మీరు వెళ్తారు గిఫ్ట్ కి ఆల్రైట్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఒకరు ఉప్పు ఒకరు కారం మీరే డిసైడ్ చేసుకోండి ఎవరెవరో బాగుండాలి క్రియేటివ్ గా ఓకేనా యువర్ టైం స్టార్ట్స్ నౌ నేను ఉప్పు తన కారం సెట్ అయింది నన్ను చూసావా నేను ఎంత తెల్లగా అందంగా ఉంటానో నన్ను చూడు నేను ఎంత ఎర్రగా అందంగా ఉన్నాను చాలే గొప్ప నేను లేకుండా నీ ఉపయోగం ఏంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి నువ్వు లేకుండా ఏదో ఒక్కటి చెప్పమ్మా సాంబార్లో నన్ను లేకుండా నువ్వు వాడగలుగుతావా నువ్వున్నా నేను లేని రుచి ఎక్కడ వస్తుంది నీకు చాలా గొప్పగా ఉన్నాయి నా దగ్గర ఇంకా ఎలా చాలా ఉన్నాయి ఎలా ఎలా అంటే నన్ను చూడు దేవుడి దగ్గర ప్రసాదం పెడతారుగా నువ్వు దేవుని గురించి ఆలోచిస్తున్నావు నేను దేవుడి లాంటి చిన్న పిల్లల గురించి ఆలోచిస్తున్నా చిన్న పిల్లలకి అమ్మ ఏం పెడుతుంది చిన్నప్పుడు అన్నంలోకి నన్ను వేసి నెయ్యి వేసి పెడుతుంది నేను వేస్తుందా అలా కాదు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఏం చెప్పన్నా ఏమున్నాయి చెప్పు నిన్ను తింటే బీపీ వస్తుంది కానీ నన్ను తింటే ఏం రాదు కదా అల్సర్ వస్తుంది కదా కాదు కదా ఎందుకు రాదు సరే అమ్మా నువ్వే గొప్ప ఏ అలా కాదు గాయి మనం ఇద్దరం ఒకరు
మనం ఇద్దరం ఒక్కరికొకరు గొప్ప కాదు, మన ఇద్దరం ఉంటేనే వాళ్ళు తినగలుగుతారు కదా, మన ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా వాళ్ళు తినలేరు కదా. ఓకేనా, మన ఇద్దరం గొప్ప. సూపర్. ఉప్పు వేస్తేనే కారం బయటికి వస్తుంది, కారం రుచి, కారం వేస్తేనే ఉప్పు రుచి బయటికి వస్తుంది. రెండు లేకుండా మామూలు కష్టాలు ఉండవు. అందుకే ఉప్పు అండ్ కారం మన జీవితాల్లో ఉండాలి, మన ఒంటిల్లో ఉండాలి, మన వంటలో ఉండాలి అని అంటారు. అందుకే సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఒకరు ఉల్లిపాయ, ఇంకొకరు మిరపకాయ. చూద్దాం ఎవరు గొప్పనో. టైం స్టార్ట్స్ నౌ. నమస్తే, నేను ఉల్లిని. నేను మిరపకాయని. అయితే ఏంటి, నేను అందంగా గుండ్రంగా తెల్లగా ఉంటాను. నేను సన్నగా ఎర్రగా అందంగా ఉంటాను. నన్ను బిర్యానీలో వేసుకొని నంచుకొని తింటే ఉంటుంది చూడు నాకు సామిరంగా. నన్ను దంచుకొని పచ్చడిలో వేసుకొని ఎప్పుడన్నా తిన్నావా? అలా తిన్నావంటే రుచి అబ్బబ్బబ్బబ్బా. పెరుగన్నం కలుపుకొని ఉల్లిపాయ కోసుకొని నంజుకొని తింటే ఉంటుంది చూడు నా రుచి. నీ రుచి అలా ఒక దాంట్లో వేసుకుంటేనే ఉంటుంది. నన్ను కూడా పెరుగన్నంలోకి దంచుకొని తింటే చాలా బాగుంటుంది. మందు తాగేటప్పుడు కూడా నేను లేకుండా తాగరు. నీ ధర ఎప్పుడన్నా చూసుకున్నావా? నా ధర పెరిగినా తగ్గినా నా రుచి ఏమీ తగ్గదు. నీ ధర ఎప్పుడు ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, కానీ నేను ఎప్పుడు సమానంగా ఉంటాను. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు కదా. మళ్ళీ చెప్పమ్మా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు కదా. అది కూతురు తల్లికి చెప్తుంది చూడండి. ఆ మేలు దేవుడు ఎరుగు, కానీ నిన్ను కోసిన ప్రతి అమ్మాయికి కన్నీళ్ళే. అది సూపర్ పాయింట్. ఇది ఎంతైనా నేనే గొప్ప. నువ్వు రారాజువేమో, కానీ నీ ధర చూసుకో ఒక్కసారి. అంత ధర ఏం కాదు నాది. తగ్గిన పెరిగిన నా విలువ నాదే. నీ ధర గురించి చెప్పుతున్నావా? అంగడిలోకి వెళ్తే ఒక్కొక్కరు నోర్లు తెరుచుకుంటున్నారు. కానీ నేను లేని పనే కాదు కదా. నేను లేకుండా నన్ను వాడుకోవడానికి తెచ్చుకుంటారు. కానీ నా ఘాటు ఘాటే. నీదెక్కడ రుచి? నాది కూడా తీయగా ఉంటుంది. నీకేం తెలుసు? ఉల్లిపాయ తీయకుండా ఉల్లిపాయ తీయగా ఉంటాయి. చక్కెర నంచుకుని తింటారేమో. మా సంగారెడ్డిలో ఉంటాయి. సంగారెడ్డిలో తీపి నీకే తెలియాలి. సరే, నువ్వు గొప్ప నేను గొప్ప, ఈ గొడవలన్నీ ఎందుకు? ఎవరమైనా సరే ఇద్దరిని కలిసే కదా కలుపుకొని తినేది. నువ్వు ఒకటే నేను ఒకటి. సూపర్. ఉప్పు, కారం, ఉల్లిపాయ, మిరపకాయ ఇది లేకుండా ఏ వంటగది ఉండదు. ఇవి లేకుండా ఏ రుచి కూడా ముద్ద దిగదు. రుచి ఉండాల్సిందే. చాలా అందంగా మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ 2 టీమ్స్ లో ఎవరు బాగా మాట్లాడారు, ఎవరు గెలుచుకుంటున్నారు గిఫ్ట్? ఆడియన్స్ ఎవరు గెలుచుకుంటున్నారు? ఉప్పు కారమా, తల్లి కూతురా? ఉప్పు కారం అంటారా? ఉప్పు కారమా? అల్సర్. అల్సర్ కూడా అవును, ఇంగ్లీష్ పదం. అమ్మో, మా ఆడియన్స్ చాలా ఫాస్ట్ ఉన్నారు రోయ్. అండ్ ఇక్కడ ఆంగ్ల పదాలు ఇక అయిపోయింది డిస్కషన్. ఆడియన్స్ ఉండడం వల్ల లాభాలు ఇవి. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బీపీ, అల్సర్ 2 ఆంగ్ల పదాలు. నేను కూడా గమనించలేదు, మా ఆడియన్స్ గమనించారు. అందుకే ఈ గిఫ్ట్ వెళ్తుంది వీళ్ళకి. కంగ్రాచులేషన్. కళ్ళలోన మైకం, నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసనులే. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నా ఫేవరెట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక, నీదే కలర్ఫుల్ నడక. సూపర్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఇక్కడ మా ఆడియన్స్ తో నాడే రౌండ్. అయితే మీదొక టీము, మీదొక టీము, మీరొక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, మీరొక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. మీ మధ్యలో పోటీ అండ్ ఆ నలుగురు మధ్యలో కూడా పోటీ నేను పెడతా. ఒక టాస్క్ ఇస్తా. టాస్క్ ఎవరైతే బాగా చేసి నన్ను పంపిస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. సెలెక్షన్ టైం ప్లీజ్. సెలెక్ట్ చేసుకోండి. సూపర్. నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చినేమండి? భానుప్రియ గారు, అర్చన గారు, పద్మ గారు, వాణి గారు. మీ టీం పేర్లు ఏమైనా అనుకున్నారా? మీ టీం పేరేమన్నా? ఆడాళ్ళు. మీరు అందరూ ఆడాలి కాబట్టి ఆడాళ్ళు పెట్టుకున్నారా? మీరేంటండి? ఓహో, ఆడాళ్ళ మజాకని వచ్చారా మీరు? సూపర్. ఫస్ట్ అయితే ఒక అందమైన వాక్, అలా వాక్ చేసి వద్దాం. దాని తర్వాత టాస్క్. ఓకేనా? ఫస్ట్ ఎవరు మజాకనా ఆడాళ్ళ? మజాకా అన్నారు కాబట్టి ఆడాలని పంపిద్దాం. రెడీ? ఓకేనా? మ్యూజిక్. భూషకనక భూత సుందరి ఏనక ఆకలే అది తడదీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి. రావణసురుడి సొంత సోదరి దారుణంగా నా వెంట పడి పడి రాజి రాజి రంపాల పెంటకని అంటున్నానే బతిమాలి. నువ్వుని కడితే మీకులా ఉంటుందేమో. ఎలా ఉంది మా నడక?
సినిమా తీసినోడు సినిమా ఎట్లుందని అడగద్దండి, బయటోడు చెప్పాలి సినిమా బాగుందని. మీ నడక చాలా బాగుందండి. అడ్డడ్డడ్డడ్డడ్డే. వంట చేసి ఎలా ఉంది వంట, ఎలా ఉంది వంట. రెడీ, మ్యూజిక్. బాగా నడవండి. భూషటనక భూత సుందరి ఏనటనక ఆకలే అది తడదీసి తందూరి బొండుకొని తింటున్నావే ఏరి కోరి రావణసురుడి సొంత సోదరి దారుణంగా నా వెంట పడి పడి రాజి రాజి రంపాల పెంటకని అంటున్నానే బతిమాలి నువ్వు కడితే నీకులా ఉంటుందేమో. వాక్ అయిపోయింది. ఇప్పుడు అసలైన టాస్క్ వెరైటీ అంతాక్షరి ఆడదాం. నేను టక్కుమని మైక్ ఇస్తా, టక్కుమని ఒక హీరో పేరు చెప్తా, ఆ హీరో పాట పాడాలి. కనీసం 1 లైన్ సరిగ్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పాడాలి. అప్పుడే విన్నర్ అన్నమాట. మీరు 2 ఛాన్సెస్ ఇస్తా అందరికి. ఎవరైతే సరిగ్గా పాడతారో వాళ్ళే విన్నర్. మీ టీం లీడర్స్ హెల్ప్ తీసుకోండి, బాగా పాడండి. ఓకేనా? మహేష్ బాబు. డోలే డోలే దిల్ జర జరా నిన్ను ఓర ఓరగని నరవర జాగు మారు జత జరపర జత చేసి అయిపోయి ఒక లైన్ అయిందా? ఏంది అది? ఒక లైన్ ఏంది చెప్పు. డోలే డోలే దిల్ జర జరా నిన్ను ఓర ఓరగని నరవర జగుజా. 1 లైన్ అంటే ఒక ఫ్రేజ్ ఖచ్చితంగా పాడాలి అని అన్నా. నేను మీకు ఇచ్చే హీరో అల్లరి నరేష్ గారు. బాబు ఓరాం బాబు బాబు ఓరాం బాబు తిమిడి తిమిడి దరువులేసే నవాబు బాబు ఓరాం బాబు బాబు ఓరాం బాబు తిమిడి రమిసం కి రూ చెప్పుల నవాబు. సూపర్, 1 లైన్ వచ్చేసింది. ఇప్పుడు అద్భుతమైన హీరో ఎవరంటే ప్రభాస్. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే. మళ్ళీ చెప్పు లెటర్స్. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే. ఏబిసి అగో మీ టీం లీడర్ కి పాట పాడుతుంది. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే. ఏబిసి అంటే నాలో వేగం. అదే బాగా పాడారు. సడన్ గా ఏ వచ్చి బి పై బి సి డి డి వరకు అయింది. దాని తర్వాత వెతికారు, బాగా వెతికారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే, ఏమిటో ఇదేమిటో కంటి చూపుతో. సూపర్, 1 లైన్ అయిపోయింది. చాలా వెరీ గుడ్. బాలే బాబు గారు. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహ 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 చూపులతోనే సింహ. సింహ 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 చూపులతో సింహనా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. 5 4 3 2 1 0. అల్లు అర్జున్ గారు. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్ని, అన్ని నాకి అందుకోర కొన్ని, అన్ని కాదు అందుకోర కొన్ని. ఏంది? అన్ని కాదు అందుకోర కొన్ని, అన్ని కాదు అందుకోర కొన్నా. వాయ్యో, అల్లుడెప్పుడవుతాడు అడుగుతుంది పిన్ని. ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇది. కొత్త ఇస్తాం వాడుకోండి అన్నట్టు. మీదే లాస్ట్ ఛాన్స్. మెగా స్టార్ చిరంజీవి గారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నలేది. ఈ ఆంటీకి వచ్చిన ఏకైక పాట అది, మొత్తం ఆడేసింది. ఆహా, మొత్తం నాకు ఇది పాట వస్తుంది అని నిరూపించుకుంది. 4 గిఫ్ట్ యారికి. ఎవరు గెలుచుకున్నారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. తడబడకుండా ఛాన్స్ వచ్చినప్పుడు నీట్ గా 1 లైన్ ఖచ్చితంగా పాడారు. ఆడాళ్ళు మధ్యలో ఓడిపోయారు, ఒక పాట పాడలేకపోయారు. బ్యాడ్ లక్, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ నుంచి గిఫ్ట్ గెలుచుకున్నారు మా జాకా టీమ్. కంగ్రాచులేషన్. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు.
కొనుక్కోమన్నాడు. సూపర్. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. హలో ఆడాలా మజ్జాకా. 2 rounds అయిపోయాయి. ఎంటర్ ది డ్రాగన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ ఆడాలా మజ్జాకా అనిపించుకుంటాము. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సో ఫైనల్ రౌండ్ రెడీ అయిపోయింది. తలతోని మీరు థర్మోకాల్ షీట్స్ ని పగలగొట్టాలి. ఎలా పగలగొడతారు అంటే, ఇక్కడ రింగ్ ఉంది, టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఒకరు స్టార్ట్ అవుతారు. కుంటుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో నిల్చుంటారు. అండ్ అవతల టీమ్ లో 2 ఉంటారు కదా, వాళ్ళు చెరో వైపు ఒక థర్మోకాల్ షీట్ ని పట్టుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళి కుంటుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ రింగ్ లో నిల్చొని ఆ థర్మోకాల్ షీట్ ని ఎగిరి మీ తలతో పగలగొట్టాలి. సో 1 minute లో మీరు ఎన్ని పగలగొడతారు థర్మోకాల్ షీట్స్ అవి లెక్క పెడతాం. ఎవరైతే ఎక్కువ పగలగొడతారో వాళ్ళు విన్నారు. రెడీ, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే కాకుండా వాళ్ళతో. ఓకేనా? రెడీ, వచ్చి. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్ గా ఆడారండి. ఫస్ట్ అయితే మామూలుగా ఎంత లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నిజంగా మీ గుండె ఎంత ధైర్యంగా ఎంత గట్టిగా ఉందో మీ తల కూడా అంతే గట్టిగా ఉందండి. ఏమన్నా ఆగి ఆగి చూస్తున్నారు, ఇక్కడ కాలు పెట్టగానే దూకుతున్నారు, దూకగానే ఎరగాలి. పాపం కూతురు బాగా ట్రై చేసింది. అక్కడికి వెళ్ళి దూకి 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 నేను మా అమ్మని పంపించచ్చా బాగా ట్రై చేసింది, కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం హైలైట్ పెట్టారు. సో టోటల్ గా 8 పగల కొడితే అందులో నేను ఒకటి పగల కొట్టాను. అండ్ అందులో మీరు కుంటుకునేటప్పుడు ఒక కాలు కింద పెట్టారు. కాబట్టి మీ స్కోర్ 6 అండ్ మీ టార్గెట్ 7. సో ఈజీగా గెలుచుకోవాలి. ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయారు కాబట్టి. వచ్చే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీళ్ళేంటండి బాబు, వంట చేసినట్టు, వాకిలు చల్లుకున్నట్టు, లేకపోతే ముగ్గేస్తున్నట్టు అంత ఈజీగా ఆడేశారు ఏంటండి. అందుకే ఈ గేమ్ ఆడి అద్భుతంగా గిఫ్ట్ గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్. సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గెలుచుకున్నారు థర్డ్ రౌండ్ కి. థాంక్యూ రవి. చూసారుగా, అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. మా షోలో పార్టిసిపేట్ చేస్తే ఆట పాటతో పాటు గిఫ్ట్ కన్ఫర్మ్ గా మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ ఎవ్రీడే ఈవినింగ్ 6 to 6:30 కలుస్తాం. అంటే దెన్ టేక్ కేర్. బై. గుడ్ నైట్. పురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కి దాకా ఎక్కుతాం. ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్లాన్ వేసుకుని అన్నారు, కానీ రవి ఇక్కడికి రావాలంటే హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొస్తే చాలు.
ఈ చదవరారు పాస్ అవుతారు మన వల్ల అయ్యే పని కాదురా. ఏదో టైం కి మన సురిబాండ్ ఎవరైనా చూపిస్తే రాయగలం కానీ సిప్పులు కూడా మన వల్ల అవరు. అవ్వదు, అది మ్యాటర్. అర్థమైందా మీకు? అర్థం కావాలి సావండి. అబ్బాయిలు లేకుండా నువ్వు షాపింగ్ ఎలా చేస్తున్నావు, నువ్వు మేకప్ కిట్లు ఎలా కొనుక్కుంటున్నావు అని ఎవరిస్తున్నారు డబ్బులు? అలాగే నాకించేస్తున్నావు అందరినీ. బాగిచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్ రవీణ తీసుకోవచ్చు, ఎంత స్మార్ట్ గా మన కోసం అక్కడి నుంచి ఇక్కడ వరకు అంత లేదు, సైడ్ కొత్తకారంగా వచ్చేదారు.